హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రొద్దున్న 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ మీకు వస్తూ ఉంటే దానికి ఒక సంకేతం ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు అలారం లేకుండానే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే దేనికి సంకేతం? ఎందుకు అందరికీ ఆ సమయంలో మెలకువ రాదు? కొంతమందికి మాత్రమే ఎందుకు మెలకువ వస్తుంది? మెలకువ వచ్చే వ్యక్తుల గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా మెలకువ రావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇది భగవంతుడు వారికి ఇస్తున్న సందేశం. ఇది అందరికీ మామూలు అంటే పొరబడినట్లే. దాని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది. దీని వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. తెల్లవారుజామున తమంతట తమకి మెలకువ వస్తే మీకు తెలియకుండానే మీరు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసా? మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు పరిశీలించుకుంటే మీ భవిష్యత్తుకు సంకేతం కూడా ఇస్తుంది. కొంతమందికి అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవడం వాళ్లకు అసాధ్యం. సరికదా, ఇంకెవరైనా వారిని లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎవరు వారిని లేపకుండానే మెలకువ వస్తుంది. ఇటువంటి వారికి అది భగవంతుని సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్దిమందికి మాత్రమే ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణం ఏంటి అంటే 3 నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్యమైనది. దీన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. అమృతకాలం అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత శుభ సమయం. ఈ సమయంలోనే పూర్వం ఋషులు జపం ఆచరించేవారు. బ్రహ్మ ముహూర్తంలో లేచే వ్యక్తుల లక్షణాలు మన శాస్త్రాల్లో ఇలా చెప్పబడినవి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వారికి ఎటువంటి రోగాలు ఉండవు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా జీవిస్తారు. వారు ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేస్తారు. వీరికి రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ తెలివిగా ఉంటారు. వీరు ఎప్పుడూ వేరొకరిని కావాలని బాధపెట్టరు, కఠినంగా మాట్లాడరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తారు. అంతేకాదు, వీళ్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటారు. చాలా మంది ప్రముఖులు తాము ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తామని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచేవారు త్వరగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించవలసి ఉంటుంది. ఆ తరువాతే మానవ జన్మ వస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మళ్లీ 108 కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే మీ కులదైవం ఏదో సందేశం పంపిస్తుందని భావించి మీ కులదైవాన్ని పూజించండి. మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే పద్మపురాణం ప్రకారం మీరు చాలా గొప్ప వ్యక్తి అని అర్థం. ఈ సమయంలోనే దైవిక శక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ఆలయాల తలుపులు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే తెరుచుకుంటాయి. కనుక ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. ఇక సూర్య భగవానుడి మొదటి కిరణం ఎవరిని తాకుతుందో వారికి అదృష్టం పడుతుందట. వేదాలు సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చాయి. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరిక నెరవేరుస్తుందో అలాగే సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ల లక్ష్యాలను చేరుకునేలా చేస్తాయి. ఒకవేళ మీకు అనుకోకుండా సూర్యోదయానికి ముందే మెలకువ వస్తూ ఉంటే మీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది అని గ్రహించండి. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలను పంపిస్తున్నాయి. ఇక మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ మీకు మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిలలు, సుప్రభాతం లాంటివి వినిపిస్తూ ఉంటే అలాంటి వారు భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు అని అర్థం. అందుకే మీకు కూడా సూర్యోదయానికి ముందే మెలకువ వస్తున్నట్లు అయితే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుంది అని అర్థం. ఇక మీ జీవితంలో కష్టాలు పోయి సుఖాలు రాబోతున్నాయి అని అర్థం. కనుక మీలో ఎవరికైనా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే గమనించి మీ గమ్యం ఏమిటో తెలుసుకోండి. గొప్ప గొప్ప ఆవిష్కరణలు అన్నీ కూడా ఈ టైంలో చేసినవే. ఆ విశ్వశక్తి మిమ్మల్ని పిలుస్తుంది.
మిమ్మల్ని పిలుస్తుంది అంటే మీ హృదయం విశ్వశక్తిని గ్రహించే సానుకూల స్థితిలో ఉంది కాబట్టే ఆ విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటుంది. అది ఎలా గుర్తించాలి అంటే మెలకువ వచ్చాక అసలు బద్ధకంగా ఉండకపోతే, నిద్ర అంతా తెగిపోయి ఎంతో ఉత్సాహంగా ఉంటే విశ్వశక్తి మిమ్మల్ని ఎంచుకుంది అని గ్రహించాలి. అదే దీనికి సంకేతం. మీకు ఆ సమయంలో మెలకువ వస్తుంది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా కార్యం జరగదు. ఈ విశ్వంలో ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ విశ్వంలో ఉన్న అన్ని విశ్వసూత్రాలకు అనుగుణంగానే ఉంటాయి. అలాగే మీకు ఉదయం బ్రహ్మముహూర్తంలో మెలకువ రావడానికి కూడా మీరు కోరుకున్నది విశ్వం మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది కనుక మిమ్మల్ని అది అందుకోవడానికి సిద్ధం చేస్తుంది. మీలో ఉన్న నెగటివిటీని తీసివేసి పాజిటివిటీని ప్రసరింపచేసి మిమ్మల్ని సిద్ధం చేసి మీరు కోరుకున్నది మీకు ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా సిద్ధం కండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.